పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికలపై హాట్ కామెంట్స్ చేశారు ఎంపీ అవినాష్ రెడ్డి. ఇంత చెత్త ఎన్నికలు నేను ఎప్పుడూ చూడలేదని, వాటిని వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర బలగాలతో రీపోలింగ్ నిర్వహించాలని, రిగ్గింగ్ పై న్యాయ పోరాటం చేస్తామన్నారు ఎంపీ. వైసీపీ ఓటర్ అయితే వెంటనే స్లిప్పులు లాక్కోవడం, వాళ్ళ దగ్గర ఉన్న మనుషులతో పోయి దొంగోటేపీయడం. ఇంత ఘోరంగా ఎన్నికలు జరిగిన దాఖలాలు గతంలో ఎప్పుడూ లేవు. జనరల్గా ఒక గ్రామంలో ఉన్న వైసీపీ ఆ గ్రామంలో ఉన్న టీడీపీతో తలపడడం మనం ఎప్పుడు చూస్తూ ఉంటాం. ఒక గ్రామంలో ఉన్న వైసీపీ ఒక గ్రామంలో ఉన్న టీడీపీతో తలపడడం సహజంగా మనం చూస్తూ ఉంటాం. కానీ ఇవాళ ఒక గ్రామంలో ఉన్న వైసీపీ జిల్లాలోని టీడీపీ క్యాడర్ మొత్తంతో తలపడాల్సిన పరిస్థితి, జిల్లాలోని పోలీసు వ్యవస్థ మొత్తం డిఐజీ స్థాయిలో ఉన్న పోలీసు వ్యవస్థ మొత్తంతో తగలాల్సిన పరిస్థితి ఒక గ్రామ వైసీపీ. బూతులను పూర్తి స్థాయిలో క్యాప్చర్ చేసి మన ఏజెంట్లు కూర్చోకుండా బలవంతంగా ఏజెంట్ ఫారాలు లాగడం, వచ్చిన ఓటర్ దగ్గర స్లిప్లు లాక్కొని లోపలికి పోయి దొంగోటేయడం. ఇప్పటికే ఉదయం 10 గంటల నుంచి అనుకుంటా మొత్తం ఏ లెవెల్లో దొంగోట్లు పడతా ఉన్నాయో మీ అందరూ కూడా ఆధారాలతో సహా చూస్తూ ఉన్నారు. పోలింగ్ మొదలైన నెక్స్ట్ మినిట్ నుంచే దొంగోట్లు పడడం మొదలైనాయి. ఉదయం 10 గంటలకట్లా ఆధారాలు కూడా బయటకు వచ్చేసినాయి. వాళ్ళు అంటున్నారు, వాళ్ళ ట్వీట్లు పెడుతున్నారంట, ప్రశాంతంగా పోలింగ్ జరిగింది పులివెందుల్లో అని ట్వీట్లు పెడతా ఉన్నారంట. ప్రశాంతంగా పోలింగ్ జరగలేదు, ప్రశాంతంగా ఓటింగ్ జరగలేదు, ప్రశాంతంగా దొంగ ఓటింగ్ జరిగింది, ప్రశాంతంగా రిగ్గింగ్ జరిగింది. ఇది వాస్తవం. పోలీసులు కరడుగట్టిన టీడీపీ కార్యకర్తల కంటే కూడా ఘోరంగా ప్రవర్తించారు.